నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 34వ డివిజన్లో రాజకీయ వివాదం నెలకొంది. పొదలకూరు రోడ్డు ప్రగతి నగర్ వద్ద గురువారం రాత్రి 11 గంటల సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన వివాదంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. డివిజన్లో టీడీపీ ఆధిక్యం రావడమే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. స్థానిక వైసీపీ కార్పొరేటర్ భర్త, డివిజన్ ఇన్ఛార్జ్ అయిన రియాజ్కు రాత్రి టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్, ఆయన అనుచరులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలో మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది. కార్పొరేటర్ భర్త రియాజ్, టీడీపీ కార్యకర్తలైన షేక్ ఖలీల్, పఠాన్ సులేమాన్పై కత్తితో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు భర్త రియాజ్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.